ఈసారి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న సమయంలో చాలా మంది ఉద్యోగులు ఊహించని పన్ను బకాయిలను ఎదుర్కొంటున్నారు. జీతం నుంచి ప్రతి నెలా పన్ను మినహాయింపు జరుగుతున్నప్పటికీ చివరికి అదనపు పన్ను చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి, ఒకే ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగం చేయడం. పాత సంస్థ, కొత్త సంస్థల జీత వివరాలు పూర్తిగా పరిగణలోకి రాకపోతే పన్ను లెక్కల్లో తేడాలొస్తున్నాయి. అలాగే బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ల ద్వారా వచ్చిన లాభాలు వంటి ఇతర ఆదాయ వనరులు కూడా మొత్తం పన్ను బాధ్యతను పెంచుతున్నాయి. కొంతమంది ఉద్యోగులు పన్ను ఆదా కోసం పెట్టుబడుల వివరాలను ముందుగా సమర్పించినప్పటికీ చివరకు ఆ పెట్టుబడులు చేయకపోవడం వల్ల ఈ అదనపు పన్ను బకాయిలు వస్తున్నాయి. మరోవైపు పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం ఎంపికలు స్పష్టత లేకపోవడం, కంపెనీలు చేసిన టీడీఎస్ లెక్కలు, ఉద్యోగుల వాస్తవ ఆదాయ వివరాల మధ్య వ్యత్యాసాలు కూడా సమస్యలకు దారితీస్తున్నాయి. నిపుణులు ఏమంటున్నారంటే, ఉద్యోగులు తమ ఫామ్ 16 వార్షిక సమాచార ప్రకటన, బ్యాంక్ వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయ వనరుల వివరాలను పూర్తిగా పరిశీలించి సరైన సమాచారంతోనే ఐటీఆర్ దాఖలు చేయాలని సూచిస్తున్నారు. ఈ విషయం మొత్తంగా చూస్తే జీతం నుంచి పన్ను కట్టయిందని భావించి నిర్లక్ష్యం చేయకుండా అన్ని ఆదాయ వనరులను ఒకే చోట పరిశీలించి ఐటీఆర్ ఫైలింగ్ చేస్తేనే ఊహించని పన్ను బకాయిల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.